everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో మన స్పెషల్ ఆపరేటర్స్లో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చిందన్న ఇన్ ఆపరేటర్ అనమాట. సో బేసిక్గా మనకు స్పెషల్ ఆపరేటర్స్ అనేటివి లైక్ ఇన్, యాజ్, బిట్వీన్ చూసాం కదా మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి ఉన్నాయని. లైక్, ఇన్, యాజ్ అండ్ బిట్వీన్. సో లైక్ ఆపరేటర్ గురించి మనం కంప్లీట్గా చూసాం. సో ఈరోజు మనం ఇన్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో ఇన్ ఆపరేటర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం సేమ్ కాలం నుంచి మల్టిపుల్ రికార్డ్స్ అనేటివి ఫెచ్ చేయాలో. సో ఇప్పుడు ఈ నేమ్ అనే కాలం ఉంటుంది కదా, దాంట్లో ఓన్లీ ఒక్క నేమ్ తప్ప లైక్ స్మిత్ ఆర్ ఎల్స్ ఎలెన్, ఓన్లీ సింగిల్ నేమ్ కాకుండా మల్టిపుల్ నేమ్స్ లైక్ స్మిత్, ఎలెన్, వార్డ్ అండ్ అగైన్ సేల్స్ మ్యాన్ ఫ్రమ్ జాబ్ కాలం. సో ఇలా మనం మల్టిపుల్ రికార్డ్స్ అట్ ఏ టైం ఫెచ్ చేయాలి అంటే మనం ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్, సో ఇది మనకు ఆర్ ఆపరేటర్ అనేది ఎలా అయితే వర్క్ అవుతుందో ద సేమ్ వే ఇన్ ఆపరేటర్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఎలానో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈ నేమ్ అంటున్నాను ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ ఇన్. సో ఇక్కడ చూసారా, ఈ నేమ్ అంటే ఈ నేమ్ అనే కాలంలో స్మిత్ ఉండాలి, ఎలెన్ ఉండాలి, వార్డ్ ఉండాలి. సో ఈ 3 నేమ్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను ప్రింట్ చేయాలన్నమాట. ఈ నేమ్ ఇన్ ఇక్కడ ఏమేమి ఫెచ్ చేస్తుంది, ఇట్ ఫెచెస్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ఈ నేమ్ కాలం whose name is Alan, Ward, స్మిత్. సో ఈ 3 నేమ్స్ ఏవైతే ఉంటాయో ఈ నేమ్ కాలంలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్ ఆపరేటర్ అనేది ఎందుకు వాడుతున్నాము, సేమ్ ఈ నేమ్ అనే కాలంలో మనం మల్టిపుల్ రికార్డ్స్ అనేటివి ఫెచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ దెన్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఏమంటున్నారు, రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ హెచ్ఆర్, మేనేజర్, క్లర్క్ అన్నారు. సో ఇక్కడ హెచ్ఆర్, మేనేజర్, క్లర్క్ అనే వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అన్ని ఏ డిపార్ట్మెంట్కి లైక్ అవైలబుల్లో ఉంటాయి, మనకి ఇక్కడ జాబ్ అనే కాలంలో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి కదా, లైక్ హెచ్ఆర్, మేనేజర్, క్లర్క్ అని. సో ముగ్గురు మనకు జాబ్ అనే కాలంలో అవైలబుల్లో ఉంటారనమాట. అండ్ దెన్ who are working in డిపార్ట్మెంట్ నెంబర్ 10 and 30. సో హెచ్ఆర్, మేనేజర్, క్లర్క్ జాబ్ అయ్యి ఉండాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు 10 and 30 అనే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తుండాలన్నమాట. సో దీనికి మనం ఎలా రాస్తాం, క్వెరీ సెలెక్ట్ ఏం ఫెచ్ చేయాలి, ఆల్ ది డీటెయిల్స్ అన్నారు కాబట్టి నేను స్టార్ ఇవ్వచ్చు అనమాట. స్టార్ ఫ్రమ్ ఏ కాలం ఏ టేబుల్, ఈఎంపి టేబుల్. సో ఇన్ ఆపరేటర్ అనేది కూడా మనము వేర్ కండిషన్లోనే రాస్తాం అనమాట. వేర్ ఈ హెచ్ఆర్, మేనేజర్, క్లర్క్ అంటున్నాం కదా, సో వాళ్ళు ఏ కాలం నేమ్కి చెందిన వాళ్ళు, జాబ్ అనే కాలం అనమాట. సో మనకు సేమ్ కాలం నుంచే ఫెచ్ చేస్తుంది. మనకు డిఫరెంట్ కాలమ్స్ తీసుకొని సేమ్ డేటా అంటే అది ఫెచ్ చేయదు అనమాట. ఇన్ ఆపరేటర్ అనేది మనకు మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ ది సేమ్ కాలం. సో వేర్ జాబ్ ఇన్ దేంట్లో హెచ్ఆర్. సో ఇవంతా మనకు స్ట్రింగ్స్ కాబట్టి సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి. మేనేజర్, క్లర్క్. అండ్ దెన్ అలానే ఇంకేం ప్రింట్ చేయాలి, అండ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 and 30. సో ఇది కూడా ఇంక్లూడ్ అవ్వాలి. అలాంగ్ విత్ దిస్ ఆ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది కూడా 10, 30 ఉండాలి. సో అప్పుడు ఏం యూజ్ చేస్తాం మనం ఇక్కడ ఆపరేటర్ అండ్ ఆర్. సో అండ్ ఆపరేటర్ అంటే 2 కండిషన్స్ అట్ ఏ టైం ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనకు కూడా అలానే కావాలి కదా, లైక్ జాబ్ అనేది హెచ్ఆర్, మేనేజర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ 10 and 30 ఉండాలి. సో మనం ఇక్కడ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అండ్
డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10,30. ఓకేనా. ఇప్పుడు చూసారా, జాబ్ అనేది సేమ్ కాలం కాబట్టి నేను ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి అన్నీ ఒకే దగ్గర రాసాను. అండ్ అలాగే డిపార్ట్మెంట్ నెంబర్కి నాకు ఓన్లీ 10 అని ఇచ్చారనుకోండి, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి రాసేవాళ్ళని. బట్ ఇక్కడ మనకు మల్టిపుల్ ఇచ్చారంటే మోర్ దెన్ 1 కాలం డేటా అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని 10,30 అనేసి ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ క్వెరీని మనం SQLలో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూసారా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP విత్ జాబ్ ఇన్ HR మేనేజర్ క్లర్క్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10,30. సో నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30 3 ఉన్నాయి. బట్ నాకు ఏమేమి డిస్ప్లే అయ్యాయి? ఓన్లీ 10 and 30, ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ నెంబర్ 10 and 30 మాత్రమే ఇచ్చాను. అండ్ ఆల్సో HR మేనేజర్ క్లర్క్. సో ఈ ముగ్గురు యొక్క జాబ్ రోల్స్ ఏముండాలి? HR మేనేజర్ క్లర్క్ ఉండాలి. బట్ మనకి HR అనేది డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు? ఒకసారి మనం EMP టేబుల్ అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే HR అనే జాబే మన దీంట్లో లేదనమాట. ఓకే, సో అందుకే మనకు HR అనేది డిస్ప్లే అవ్వలేదు. బట్ మేనేజర్ క్లర్క్ ఉన్నారు కదా, సో మేనేజర్ డిపార్ట్మెంట్ నెంబర్ 20, ఈ మేనేజర్ మనకు ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ మేనేజర్ లైక్ MGR నెంబర్ 7839, డిపార్ట్మెంట్ నెంబర్ 30. సో ఆ మేనేజర్ నెంబర్ మనకు ప్రింట్ అయ్యిందనమాట. ఓకేనా. మీకు ఇది విజిబుల్ అవ్వకపోతే నేను కొంచెం షార్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి క్వెరీ. సో ఓన్లీ జాబ్ అనేది HR మేనేజర్ క్లర్క్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ నెంబర్ 10 and 30 ఉండాలి. వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి అన్నమాట. అండ్ దెన్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ కానీ మీకు క్లారిటీగా అర్థమవుతే ఇన్ ఆపరేటర్ అనేది ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలో మీకు ఐడియా వస్తుంది అనమాట. సో సెలెక్ట్ 1 minute. ఏమంటున్నారు? రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ. సో ఆల్ ది డీటెయిల్స్ కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. దాన్ని ఇప్పుడు మనకు వేర్ కండిషన్ వస్తుంది అనమాట. ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ హూ ఆర్ గెట్టింగ్ సాలరీ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్. ఓకే, శాలరీ అనేది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు రేంజ్ అవ్వాలి? 1000 నుంచి 3500 వరకు. అంటే శాలరీ అనేది 1000 కంటే ఎక్కువ ఉండాలి అండ్ ఆల్సో 3500 కంటే తక్కువ ఉండాలన్నమాట. సో ఇప్పుడు రాద్దాం. వేర్ సాల్ greater than or equals to 1000 and salary less than or equals to 3500. ఓకేనా. అండ్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30 అన్నారు. సో డిపార్ట్మెంట్ నెంబర్ మనకి ఏంటి? మల్టిపుల్ ఉన్నాయంటే మోర్ దెన్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాను. అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10, 20, 30 అండ్ ఎక్సెప్ట్ HR అండ్ క్లర్క్. సో HR అనే క్లర్క్ అనే నేమ్స్ ఏ కాలంకి బిలాంగ్ అవుతాయి? లైక్ జాబ్ అనే కాలంలో HR అండ్ క్లర్క్ అనే నేమ్స్ ఉంటాయన్నమాట. సో అండ్ జాబ్ ఇన్ అయితే HR అండ్ క్లర్క్ రెండు ఇంక్లూడ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటి? ఎక్సెప్ట్ అన్నారు అంటే HR అండ్ క్లర్క్ మాత్రం రాకూడదు అనమాట. మనకు ఈ డేటా మనం ఏదైతే ఫెచ్ చేస్తున్నామో దాంట్లో జాబ్ అనేది HR అండ్ క్లర్క్ ఉండకూడదు. సో అప్పుడు ఏం చేస్తాం? జాబ్ నాట్ ఇన్. మనం లాజికల్ ఆపరేటర్స్ చూసినప్పుడు ఇవి అబ్జర్వ్ చేసిండొచ్చు. సో మీకు లాజికల్ ఆపరేటర్స్ ఇంకా మీరు లైక్ వీడియో చూడలేదు అంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను,
ఒకసారి వెళ్ళి చూడండి. జాబ్ నాట్ ఇన్ హెచ్ఆర్ క్లర్క్. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏఎంపీ వేర్ శాలరీ. సో ఇప్పుడు మధ్యలో మనం ఇక్కడ అండ్ ఆపరేటర్ని యూజ్ చేసాం కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీ అట్ ఎ టైం, సో శాలరీ కాలం చెక్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కాలం చెక్ చేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ కాలం కూడా చెక్ చేస్తుంది అనమాట. సో అన్ని కండిషన్స్ ఏదైతే ట్రూ వస్తుందో ఆ వాల్యూస్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతాయి. ఒకసారి మనం ఇది ఎస్క్యూఎల్లో రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30 అన్నీ డిస్ప్లే అయ్యాయి. ఓన్లీ లైక్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30. అండ్ జాబ్లో మీకు ఎక్కడైనా సో ఫెచ్ చేసినటువంటి ఏ కాలంలో అయినా జాబ్ అనేది హెచ్ఆర్ అండ్ క్లర్క్ ఉందా? సో ఎక్కడ కానీ లేదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ జాబ్ నాట్ ఇన్ అని ఇచ్చాం. సో హెచ్ఆర్ అండ్ క్లర్క్ ఇంక్లూడ్ అవ్వకూడదు. అండ్ దెన్ శాలరీ అనేది 1000 కంటే ఎక్కువ ఉండాలి, 3500 కంటే తక్కువ ఉండాలి. ఆ శాలరీ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యిందనమాట. ఓకే, సో ఇలా మనం ఎస్క్యూఎల్లో ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్గా మనం ఇన్ ఆపరేటర్ రాయకపోతే జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ ఆర్ జాబ్ ఈక్వల్స్ టు మేనేజర్ ఆర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అనేసి రాస్తాం. బట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దట్ రీయూజబిలిటీ ఆఫ్ ది కోడ్ వి గో ఫర్ ఇన్ ఆపరేటర్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ కంప్లీట్లీ అబౌట్ ఇన్ ఆపరేటర్. సో అండ్ ఆల్సో నేను ఇంకా కొన్ని క్వైరీస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో, లైక్ ఇంక్లూడింగ్ విత్ క్వైరీ అండ్ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది అని చెప్పేసి నేను మీకు దానికి రిప్లైగా ఆన్సర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. And if you like this video, please do like, share and subscribe. Thank you everyone.